హాయ్ అండి. ఇప్పుడైతే 12:30 అవుతుంది. నేనైతే మా బాబు కోసం అయితే ఒక స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. నేనైతే మినపగుళ్ళతో సున్నుండలు చేస్తున్నాను. నాకైతే పొట్టు మినపప్పు అయితే మా ఇంట్లో లేదు. ఈ మినపగుళ్ళు అయితే ఉన్నాయి. వీటితోనే ఇప్పుడు మా బాబుకి స్నాక్ అయితే చేస్తున్నాను. లడ్డూలు రోజుకొకటి తింటే పిల్లలకి చాలా ప్రోటీన్స్, ఐరన్ కూడా బాగా పెరుగుతుందని ఈరోజైతే నేను ఈ మినప లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇగోండి, నేనైతే నెయ్యి కూడా కొన్నాను. 2 గిద్దెలు నెయ్యి తీసుకున్నాను ఈ లడ్డూల కోసమే. ఈ లడ్డూలు అయితే నెయ్యి కూడా వీటికి కావాలి కాబట్టి ఈ నెయ్యి కూడా కొన్నాను. ఇక్కడ మా ఊర్లో అయితే గిద్దె అయితే 100 రూపాయలు నెయ్యి, 200 పెట్టి 2 గిద్దెలు తీసుకున్నాను. ఇగోండి, మీడియం ఫ్లేమ్ మీద అయితే ఇవైతే ఇలాగ కొంచెం అయితే వేయించుకోవాలి. ఇగోండి, కొన్ని బియ్యం కూడా వేసి కలిపి వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లా బియ్యం ఇది కలిపి వేయించితే ఒకవేళ మిక్సీ పట్టిన తర్వాత కూడా లడ్డు చేసుకున్నాక కూడా చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది లడ్డు కూడా. ఇగోండి, ఇప్పుడైతే కొంచెం నేను మిక్సీ పట్టాను. మళ్ళీ బెల్లం కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేస్తున్నాను. దీనిలో కొన్ని యాలకులు కూడా వేసాను. ఇగోండి, బెల్లం కూడా వేసేసి ఇక మొత్తం మిక్సీ అయితే ఇలా పట్టాను. ఇగోండి, నేనైతే కొద్దిగా అయితే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని దీంట్లో కలుపుకుంటున్నాను. మొత్తం కలిసేలాగైతే నెయ్యి పోసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, నెయ్యి మంచిగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా బాగుంటుంది నెయ్యి. ఇప్పుడైతే కొంచెం కలుపుకుందాం. ఇగోండి, నేనైతే లడ్డు చుట్టేసాను. ఇలాగైతే చిన్న చిన్న లడ్డూలు అయితే మొత్తం చుట్టుకోవాలి. ఇగోండి, మొత్తం అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే మొత్తం చేసేసి అయితే ఇలాగా ఒక దానిలో పెట్టాను. ఇలాంటి దానిలో స్టోర్ చేసుకుంటే కొన్ని రోజులు ఉంటాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.